శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 6 అక్టోబర్ నుంచి 12 అక్టోబర్ వరకు గల కాలానికి దసరా నవరాత్రులు జరుగుతూ ఉన్న కారణం చేత దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు, మిథునంలో కుజుడు, కన్యలో బుధ కేతు రవి, తులలో చంద్ర శుక్రులు, కుంభంలో వక్రించిన శనిగారు, మీనంలో రాహువు. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క స్థితి శుక్రునితో కలిసి తులారాశిలో ఉన్నది. తులారాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి మకర రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అని చెప్పి ఒకసారి పరిశీలన చేస్తే, రవి కేతు బుధ ఈ 3 గ్రహాల యొక్క కలయిక కన్యారాశిలో ఉంటూ బుధ ఆదిత్య యోగాన్ని తెలియజేస్తూ ఉన్నది, అలాగే భద్ర మహాపురుష యోగాన్ని తెలియజేస్తూ ఉన్నది. గోచారంలో కన్నా కూడా జన్మజాతకంలో భద్ర మహాపురుష యోగాలు చాలా చాలా బాగుంటాయి. ఈ రకంగా గ్రహస్థితి ఉన్న వారికి జన్మజాతకంలో ఇప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే చంద్ర శుక్రుల యొక్క కలయిక చేత కళాకారులకి సన్మానాలు, కళలు అభివృద్ధి చెందడము, అలాగే చక్కటి కళా ప్రదర్శనలు ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక గురువుగారి యొక్క దృష్టి రవి కేతు బుధుల మీద పడుతూ అద్భుతమైనటువంటి లాంగ్వేజెస్, అలాగే అడ్మినిస్ట్రేషన్, అలాగే వ్యాపారము, సమర్థత ఇవన్నీ కూడా చాలా చాలా బాగుండేటట్టుగా చేస్తూ ఇంకా అదనంగా ఆధ్యాత్మిక చింతనని పెంచుతూ ఉన్నది. ఇది చాలా గమనించదగినటువంటి విషయం. అలాగే కుజుని యొక్క 4వ దృష్టి కూడా రవి బుధ కేతువుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం బాగా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆ ఉద్యోగస్తులకి, వాటికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు కూడా చక్కటి లబ్ధి చేకూరుతూ ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరిగే విధంగా, అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరిగే విధంగా చాలా చాలా బాగుంటుంది. ఇవి చెప్పదగ్గ మంచి లక్షణాలు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ బుధ శుక్రుల కలయిక సున్నితమైనటువంటి ప్రవర్తనని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కళలకి సంబంధించి, అలాగే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, అలాగే వ్యాపార వ్యవహారాలకి సంబంధించి ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటూ సున్నితమైన ప్రవర్తనతో కూడి ఉంటాయి. ఎక్కడ ఆగ్రహావేశాలు ఉండవు అని కూడా తెలియచెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయాన్ని తెలియచెప్పచ్చు. వార ప్రారంభంలో చంద్ర శుక్రుల యొక్క కలయిక అమ్మవారిని మనము ఆరాధించేటటువంటి ఈ కళలు ఏవైతే ఉన్నాయో, షోడశ కళలు, వాటికి సంబంధించి ఈ చంద్ర శుక్రుల కలయిక చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇది అమ్మని మనం పూజించడం వల్ల మనకి చక్కటి అభివృద్ధి, మానసిక ఉల్లాసము ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. మీనరాశి. మీనరాశి వారికి 6 అక్టోబర్ నుంచి 12 అక్టోబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఇబ్బందికరమైనటువంటి గ్రహాల సంచారం మధ్య అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు మాత్రమే యోగిస్తూ ఉన్నారు. విలువైన ఆభరణాలు కొనడంలో వీరు ముఖ్య పాత్ర పోషిస్తారు. ఆ ఫలితాలు చాలా బాగుంటాయి. మరి మిగతా ఫలితాలండి, అన్ని విధాల ఓర్పు కలిగి ఉండాలి, ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి, కుటుంబంలో ఐకమత్యం గురించి ఎక్కువగా సమయాన్ని వెచ్చించాలి, మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాన్ని అర్థించడంలో ఓర్పు కలిగి ఉండాలి, మీరు వ్యసనాల బారిన పడకుండా ఉండాలి, గుండె దిటవు చేసుకొని ఉండాలి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా కనిపిస్తోంది. దీన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈసరికే ఎవరైనా విడాకుల గురించి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే వారికి విడాకులు వచ్చేస్తాయి. ఇంకొకసారి పునరాలోచించుకొని విడాకులకు వెళ్ళాలా వద్దా అనేది ఆలోచించుకోండి. అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, బంధువర్గ విషయంలో కానీ, మరి ఏ ఇతరత్ర స్నేహితుల మధ్య సంబంధ బాంధవ్యాల విషయంలో కానీ
బంధువర్గ విషయంలో గాని, మీరు ఎవ్వరి విషయంలో అయినా మీ యొక్క రిలేషన్‌ని పోగొట్టుకోకుండా చూసుకోండి. ఇక్కడ రిలేషన్ పోయేటటువంటి పరిస్థితి కనబడుతోంది. రిలేషన్స్ విషయంలో రాహువు గారి మాయ రాశిలోనే ఉండి మరింతగా దోహదం చేస్తుంది. మీరు ఏది చెయ్యబోయినా ఇది ఎందుకు చేస్తున్నాం మనం ఇలా చేస్తున్నాం వాళ్ళు ఇలా అనుకుంటారని ఆ పని ఆపేస్తారు. ఎవరన్నా ఏదైనా చేసినా వాళ్ళెందుకు చేశారు అని, వాళ్ళు మంచి ఉద్దేశంతో చేసినా వాళ్ళు చెడు ఉద్దేశంతో చేశారు అని అనుకుని ఆ ప్రయోజనాన్ని కూడా మీరు అందుకోరు. అంటే మేలైన ప్రయోజనాల్ని చెడగొట్టడంలోనే ఈ రాహుకేతువుల పాత్ర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాశిలో ఉన్నారు ఆరోగ్య రీత్యా బాగుండదు, ఆలోచనల రీత్యా బాగుండదు, సంబంధ బాంధవ్యాల పట్ల కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. కొంచెం నరాలకి సంబంధించిన వీక్నెస్ రావడానికి అవకాశం ఉంది, లేదా చర్మానికి సంబంధించినటువంటి ఏదైనా వ్యాధులు కానీ లేదా ఎలర్జీ కానీ ఉండడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వైద్య చికిత్స అలాగే ఔషధ సేవ అవసరం పడే విధంగా గ్రహస్థితులు కనబడుతున్నాయి. ప్రధాన గ్రహాలు ఏవి కూడా బలంగా లేని కారణం చేత, మనము కంప్లీట్గా ఓర్పు కలిగి ఉన్న కారణం చేత మనశ్శాంతిగా ఉండగలుగుతాము మీనరాశి వాళ్ళు అని చెప్పి తెలియజేస్తూ, మరి వారాంతంలో చంద్రుని యొక్క స్థితి లాభస్థానంలోకి వచ్చేసి చాలా అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ఏ గ్రహాలు బాగలేవు, అన్నీ అననుకూలంగా ఉన్నాయి, కానీ చంద్రుడు అనుకూలంగా ఉన్నారంటే మానసికమైనటువంటి శాంతి కలగబోతోంది, చక్కటి ఆలోచనలు రాబోతున్నాయి, ఇంతో అంతో ధనం రాబోతోంది, సంతాన రీత్యా చక్కటి మనశ్శాంతి ఉండబోతోంది, నీకెందుకు మేము ఉన్నాము అనేటటువంటి సంతానం మీ పక్కనున్నారు. ఈ మానసిక ధైర్యంతో మీరు ముందరికి వెళ్తారు. ఇది మనిషికి చాలా అవసరం. భార్యాబిడ్డలు మేము అండగా ఉన్నాము అని చెప్పడంలో, లేదా భర్త కానీ బిడ్డలు కానీ మేము అండగా ఉన్నాము అని చెప్పడంతో ఆ భార్యాభర్తల్లో ఎవరికైనా కానీ, భార్యకు కానీ భర్తకు కానీ చాలా చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అలాంటి పరిస్థితే కనబడుతూ ఉంటుంది మీనరాశి వాళ్ళకి. కాబట్టి ఉన్న సంతోషాన్ని ద్విగుణీకృతం చేసుకునే విధంగా ప్రవర్తించుకోండి. అన్ని విషయాలలో ఓర్పు కలిగి ఉండండి. ధన ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖర్చులు ఏవైనా వస్తే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏలినాటి శని జరుగుతూ ఉన్నది కాబట్టి శనిగారికి తైలాభిషేకం చేయండి. దుర్గమ్మ నవరాత్రులు జరుగుతూ ఉన్న సందర్భంగా అమ్మవారిని పూజించండి, స్మరించండి, దర్శించండి. రాహువు గారి యొక్క దుష్ట ఫలితాలు తగ్గిపోయి మీకు మరింత మనశ్శాంతి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.